నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇటుక నెల్లూరులో ఉచిత టైలరింగ్ శిక్షణ ప్రారంభం. శ్రవణ నక్షత్రం సందర్భంగా శ్రీవారి ఆలయానికి క్యూ కట్టిన భక్తజనం. పొంగనూరులో కురిసిన ఓ మోస్తరు వర్షం. భక్తి శ్రద్ధలతో నూర్షా వలి బాబా గంధం ఊరేగింపు. వార్తలోని వివరాలు. పొంగనూరు మండలం ఇటుక నెల్లూరు గ్రామంలోని అంబేద్కర్ జ్ఞాన భవనంలో పరివర్తన సేవా సంస్థ అధ్యక్షులు టి శ్రీనివాసులు ఆధ్వర్యంలో శనివారం ఆడపిల్లలకు ఉచిత టైలరింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆడపిల్లలకు చదువుతో పాటు చేతి వృత్తి నేర్చుకోవడం వల్ల భవిష్యత్తులో ఎంతో ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు. అందుకే ఈ వేసవి సెలవుల్లో ఉచిత టైలరింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. టైలరింగ్లో ఎంతో అనుభవజ్ఞులైన వారి పర్యవేక్షణలో 1 నెల రోజుల పాటు ఈ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఒకప్పుడు రూమ్ లేక కనీసం ఎక్కడన్నా ఒక చోటు కూర్చోవాలంటే ఒక రోడ్లో అక్కడ కరెంట్ ఉండేదా, లైట్ ఉండేదా, వెళ్తూ ఉండేదా, ఏదో మాట్లాడితే కూడా ఏదో చెప్పుకుంటూ పోతాం. అట్లాంటి కూర్చోవడానికి, ఇక్కడ నిల్చుకోవడానికి, ఈ ఒక మీటింగ్ పెట్టుకోవడానికి ఒక భవనం నిర్మాణానికి కారిపోయిన మన శ్రీనివాసన్ గారికి అందులో మరి ముఖ్యంగా ఈరోజు ఇక్కడ చేయడానికి కారణం ఏంటంటే హాలిడేస్ అది వచ్చి ఒక 40 రోజులు ఉంటాయనుకుంటా. 40 రోజులు అనుకుంటాను. మనం బయట ఆడుకోవడానికి, లేదంటే ఆడుకోవడానికి, తిరగడానికి సరిపోతుంది టైం. చదువుకోవడానికి అప్పమంటే 1 గంట 2 గంటలు ఉపయోగిస్తాం. అలాంటి వేస్ట్ కాకుండా రోజుకు 1 గంట సేపు 1 గంట టైలరింగ్ నేర్చుకుంటే రేపు ఫ్యూచర్లో మీకంటూ ఇప్పుడు కాకపోవచ్చు తర్వాత అయినా మీకు ఉపయోగపడుతుంది. మాకు ఒక షర్టు ఫ్యాంట్ కుట్టాలంటే 800, ఒక జాకెట్ కుట్టాలంటే బయట 300-400 తీసుకుంటాను. మాకెందుకులే టైలరింగ్ పోయే అవసరమో, ఒక గంట సేపు మేము ఆడుకుంటే పోతుంది అనుకోవచ్చు. మీరు కుట్టుకోవాలన్నా, మీ బట్టలు మీరు కుట్టుకోవాలంటే ఒకరికి 700, ఒకరికి 800 ఇవ్వాల్సింది. మీకైనా ఉపయోగపడుతుంది. అది ఆలోచించి 1 గంట సేపు టైం వేస్ట్ కాకుండా మీ అందరి గురించి ఆలోచించి ఇక్కడ ఈ టైలరింగ్ అంటే కుట్టు మిషన్ నేర్పిస్తాను అందరికీ అని 1 గంట సేపు ఆయనకి ఎన్ని పనులు ఉన్నా అది మానుకొని మీ అందరి కోసం 1 గంట సేపు నేర్పిస్తాను టైం మీకు కేటాయించినందుకు అందులో ఒకసారి మనల్ని అందరూ ఎవరెవరో తొక్కేయాలనిపిస్తూ ఉన్నారు. అలాంటి స్థాయి నుంచి మాకంటూ ఒక స్టామినా ఉంది, ఒక ధైర్యాన్ని నింపిన సీనన్న మీ అందరి కోసము ఇంకా నాకు తెలిసినందుకు ఎంతో పోరాడతాడని, ఇంకా ఏమేమో చేస్తాడని, అంతా మనకి మంచి చేయాలని ముందు పడుతున్నది. ఆయనకి దేవుడు 100 వయసు కల్పించాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటాను. ఇప్పుడు చెప్పేది ఏమంటే, మీరు ఇప్పుడు లీవులు వచ్చినాయి, ఆ లీవుల్లో మీ సమయాన్ని చాలా వేస్ట్ చేస్తూ ఉన్నారు. ఆ వేస్ట్ చేయడాన్ని ఎందుకు మన పిల్లలు చెడిపోతారు అని చెప్పేసి మీకంటూ ఒక పని నేర్పిస్తే మీ కష్టంతో మీరు బతుకుంటారని, మీకంటూ ఒక సొంత దుడ్డులతో కష్టపడి చేస్తున్నందుకు మీరు ఆయనకి రుణపడి ఉండాలి. చెప్పాలంటే మీరు ఒక 10 గంటలు వేస్ట్ చేసే దాంట్లో 1 గంట మీరు యూజ్ చేసినారంటే ఫ్యూచర్లో మీకు నెలకు 15,000 వచ్చే సంపాదన మీకు నేర్పిస్తున్నారు. అలాంటప్పుడు మీరు వచ్చి ఒక నెల మీరు పని నేర్చుకున్నారంటే మళ్ళీ జీవితాంతం మీరు 10 మందికి సాగే కెపాసిటీ మీరు సంపాదించుకుంటారు. సరేనా? అది మర్చిపోకన్నా ఆయన మన కోసం పడుతున్న కష్టాన్ని విఫలం చేయకన్నా మీరు యూజ్ చేసుకొని మన మనూరులో మీరు 10 మందికి ఉపయోగపడతారని ఆశిస్తూ. పొంగనూరు పట్టణం పుంగమ్మ కట్టపై గల నూర్షా వలి బాబా పెద్ద దర్గా ఉరుసు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా శుక్రవారం రాత్రి ఫకీర్ల జోహార్ల మధ్య స్థానిక కుమార వీధి నుంచి దర్గా వరకు గంధాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చారు. దర్గాలోకి చేరుకున్న అనంతరం భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పెద్ద సంఖ్యలో హిందూ ముస్లింలు పాల్గొన్నారు. ఆదివారం వరకు ఈ వేడుకలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఉరుసుకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
कलंदर अली का पहला नंबर दमादम मस्त कलंदर अली का पहला नंबर सखी शाहबाज कलंदर अली का पहला नंबर हुसैनी लाल कलंदर सखी शाहबाज कलंदर अली का पहला नंबर अली का पहला नंबर अली का पहला नंबर अली का पहला नंबर खुदा का नूर वलिए खुदा खुदा का नूर वलिए दामादे रसूल वलिए खुदा मैदान जंग का वो शेर खुदा वो मर्दे मैदान है वो मर्दे मैदान है ईमान का है मरकज जहां का निगहबान है वो मर्दे मैदान है वो मर्दे मैदान है वो मर्दे मैदान है अली के नाम से दिल में सुकून उतरता है శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు శ్రవణ నక్షత్రం సందర్భంగా విశేష పూజల్ని అందుకుని భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పొంగనూరు మండలం వనమలదిన్నె పంచాయతీ మేర్జేపల్లి మార్గ మధ్యంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ ప్రాంగణంలో నరసింహస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు అర్చకులు పల పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించిన తర్వాత ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజల్ని నిర్వహించారు. పట్టణంలో శనివారం సుమారు గంట సేపు మోస్తరు వర్షం కురిసింది. ఈదురు గాలులతో ఒకసారిగా వర్షం రావడంతో ప్రధాన రహదారులపై రాకపోకలు కొంతసేపు నిలిచిపోయాయి. వర్షపు నీరు రోడ్లపై చేరడంతో వాహనదారులు స్వల్ప ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలుచోట్ల ప్రజలు దుకాణాల వద్ద ఆశ్రయం పొందగా ఒక్కసారిగా కురిసిన వర్షంతో పట్టణంలో చల్లటి వాతావరణం నెలకొంది. తక్కువైపోయింది ఏమంటే వర్షాలు పడతా ఉంటాయి. ప్రభుత్వ చొరవతో ఉమన్లో చిక్కుకొని బాధపడుతున్న వాల్మీకిపురం మహిళ షహనాజ్ను ఇండియాకు రప్పించామని ఏఎస్పీ వెంకటాద్రి తెలిపారు. శనివారం ఏఎస్పీ మదనపల్లి పోలీస్ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వాల్మీకిపురానికి చెందిన షహనాజ్ ఒమన్లో బాధపడుతూ ఉండటం సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడం జరిగింది. ప్రభుత్వం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎస్పీ ధీరజ్ చొరవతో స్వగ్రామానికి చేరుకుంది. షహనాజ్ అనే మహిళ ఒమన్లో బ్రతుకు తెరువు కోసం అక్కడికి వెళ్ళింది. అక్కడ వెళ్ళిన తర్వాత 3-4 మంత్స్ వరకు బాగానే పని చేసుకునింది. తర్వాత ఏజెంట్ ద్వారా పోయింది. ఆమె పోయిన తర్వాత 3-4 మంత్స్ తర్వాత ఆమెకు సరిగ్గా భోజనాలు పెట్టకుండా రాత్రింబవళ్ళు కష్టపడమని చెప్పని రాత్రంతా పగలంతా పని చేస్తూనే ఉండాలని చెప్పని హెరాస్ చేస్తూ ఉంటే ఆ విషయము ఆమె వీడియో తీసి పెట్టడం జరిగింది. అది చూసిన మన ఉప ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ తరఫున అలాగే మన జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారు దీనిపైన స్పందించి వెంటనే ఆ వివరాలు కనుక్కోవడం జరిగింది. కనుక్కున్న తర్వాత సంబంధించిన అధికారులు అక్కడున్న ఇమిగ్రేషన్కి సంబంధించి కానీ మిగతా వాళ్ళందరితో కూడా
ఎస్పీ గారు మాట్లాడి వారికి జరిగిన అన్యాయాన్ని వెంటనే స్పందించి ఆమెను ఇండియాకు తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. తిరిగి ఇండియాకు వచ్చిన వెంటనే ఇండియాకు రావడంలో అక్కడి నుంచి విజయవాడకు కానీ ఇక్కడికి రావడానికి కానీ మన గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇంట్రెస్ట్గా వీటిని ప్రతి నిమిషం వాళ్ళు ఎక్కడెక్కడ వచ్చింది, ఎంతవరకు వచ్చింది, ఇక్కడికి తిరిగి వాళ్ళ ఇంటికి వాళ్ళ భర్తతో కల్పించే వరకు కూడా మానిటరింగ్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి స్వదేశానికి క్షేమంగా తీసుకొని రావడం జరిగింది. వారు కూడా ఆమె షహనాజ్ కానీ ఆమె భర్త కానీ ఇద్దరు కూడా ఈ చర్యల వల్ల ప్రభుత్వంకి కృతజ్ఞత తెలిపారు. ఉప ముఖ్యమంత్రి గారికి కానీ మా డీజీపీ గారికి కానీ మా ఎస్పీ గారికి చాలా హ్యాపీగా కృతజ్ఞత తెలిపారు. సో ఎవరైనా సరే ఏజెంట్ల మాటలు విని విదేశాలకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా అన్నీ చెక్ చేసుకొని మంచి అక్కడికి పోయే విధంగా చూసుకోవాలి తప్ప ఇమిగ్రేషన్ని తప్పుడుగా చూపించి ఇలాంటి తప్పుడు పాస్పోర్ట్లు కానీ వీసాలు కానీ తీసుకొని పోవడం వల్ల చాలా ఇబ్బందులు పడతారు. అలాగే వర్క్ వీసా మీదే వెళ్ళాలి, టూరిస్ట్ వీసా మీద వెళ్ళిపోయి అక్కడ పనిచేయడానికి కల్పిస్తామని చెప్పంటే అది కూడా మీరు ముందుగానే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మన ఏరియా మొత్తం కూడా ఎక్కువగా విదేశాలకు పోయి అక్కడ బ్రతుకు తెరువు కోసం పోయి అక్కడ పని చేసుకుని వచ్చేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏజెంట్లు ఎవరు కూడా ఏజెంట్ల దగ్గర మోసపోకూడదు. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా పోలీసుల దృష్టికి తీసుకొస్తే వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటారు. ఇచ్చారు సార్ ఏజెంటు. అక్కడ పోయిన తర్వాత వర్క్ చాలా ఎక్కువగా చెప్తున్నారు వాళ్ళు. ఎక్కువగా చెప్తా అంటే ఒక 4 నెలలు కష్టపడ్డాను సార్ నేను బాగా. మళ్ళీ 5వ నెలలో వచ్చిన తర్వాత నేను చెప్పినాను ఆఫీస్ ఆయనకి, నేను ఇంటికి వెళ్ళాలి సార్, నాకు బాగాలేదు, నాకు ఫిట్స్ లాంటివి కనపడుతున్నాయని చెప్పి నేనంటే ఆయన వండుకొని ఒక రూమ్లో లాక్ చేసి అన్నం పెట్టకుండా నా దగ్గర మొబైల్ లాక్కొని కొట్టడం అయితే జరిగింది. ఆ తర్వాత నేను ఒక వీడియో తీసి సార్ వాళ్ళు పంపించడము జరిగింది సార్. వాళ్ళు మన టీటీపీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మళ్ళీ మా కిషోర్ రెడ్డి గారు, మా పోలీసు వాళ్ళంతా నాకు హెల్ప్ చేశారు సార్. వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం సందర్భంగా పొంగనూరు కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. అర్చకులు ఉదయాత్పూర్వమే శ్రీవారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఆ తర్వాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవమూర్తులను అలంకరించి అద్దాల మండపంలో కొలువు తీర్చారు. పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి విచ్చేశారు.
పరీక్షా ఫలితాల్లో 425 కంటే ఎక్కువ మార్కులు సాధించిన ముస్లిం మైనార్టీ విద్యార్థులకు ఉచిత రెసిడెన్షియల్ ఇంటర్మీడియట్ విద్యా బోధన ఉంటుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పొంగనూరు పట్టణం జేఏసీ కమిటీ వారు తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు యూసుఫ్, ఉపాధ్యక్షులు నూర్ బాషాలు మాట్లాడుతూ దరఖాస్తుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. मिलने का मकसद क्या होता है, सारे बयान दिए। ये गवर्नमेंट की तरफ से तालीम में ये हुनर करके एक बोर्ड जो अब्दुल अजीज साहब हैं उनकी तरफ से ऐलान है कि जो भी हमारे मुसलमान भाइयाँ और बच्चे और एजुकेशन जो पढ़ते ही बच्चे उनके लिए एक सुनहरा मौका है कि आखिरी आने वाले 12 तारीख के दिन इसका फ़ायदा उठाने का एक मौका है। इसलिए सब भी अपने अपने बच्चों को ये एप्लीकेशन में ऑनलाइन में एप्लीकेशन फिलअप करके इसका भरपूर फ़ायदा उठाने के लिए पूरी कोशिश करें। साथ ही साथ आपके जरिए से दूसरों को भी बोल कर क्या इसमें ये करने का मकसद क्या होगा, जो आने वाले हमारे बच्चे हैं एजुकेशन में जाकर एक डॉक्टर बनना हो तो एक इंजीनियर बनना हो तो इसका फ़ायदा उठाते हैं। कुछ मार्क जो इसमें टैलेंटेड कौन बच्चे आते हैं उनको गवर्नमेंट लेकर हर कॉलेज में फ्री सीट देते हैं। इसका भरपूर फ़ायदा उठाकर इसका जमा कर बच्चों को दीनी तालीम हासिल करने के लिए ये प्रोग्राम रखे गए हैं। इसलिए सारे हजरात कोशिश कर अपने अपने बच्चों को ये एप्लीकेशन फिलअप कर इसके फ़ायदा मुकम्मल फ़ायदा उठाने के आइए। మనకందరికీ తెలిసిన విషయం ఏమిటంటే ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ యొక్క స్లైడ్ విడుదలైంది. అది ఏమిటంటే ఏదైతే 2025 మరియు 2026 ఈ సంవత్సరంలో 10వ తరగతి ఎగ్జామ్ రాసి అందులో మంచి మార్కులు 425 మార్కులతో ఉత్తీర్ణంగా పాస్ అయిన విద్యార్థులకు, ముస్లిమ్స్ విద్యార్థులకు ఏదైతే వక్ఫ్ కమిటీ నుండి వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీగా ఏదైతే ఇది తాలీమే హునర్ అనే ఎగ్జామ్ పెట్టి టాలెంట్ టెస్టు, ఆ టెస్ట్ ద్వారా అందులో పాస్ అయిన వారికి ఒక పెద్ద పెద్ద కార్పొరేషన్ కాలేజీలో ఫ్రీగా సీట్ కల్పించడము మరియు అందులో వాళ్ళకి హాస్టల్ సౌకర్యం కల్పించడము మరియు అదేవిధంగా రానున్న రోజుల్లో ముస్లిం యువకులు ఐఏఎస్, ఐపీఎస్ ఇట్లా పెద్ద పెద్ద ఉన్నత స్థానానికి రావాలనే ఉద్దేశంతో ఏ టాలెంటే హునర్ అనే ఒక తాలీమే హునర్ అనే ఒక టెస్టును ఏర్పాటు చేసినారు. అందుకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ చేసుకునే ఒక స్టార్టింగ్ వచ్చింది 6వ తేదీ నుండి, ఈ నెల 6వ తేదీ నుండి స్టార్టింగ్ అవుతుంది. చివరి తేదీ వచ్చింది 12వ తేదీ వరకు మనం చేసుకోవచ్చు. మరి దాని తర్వాత 17వ తేదీ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్లో మ్యాథ్స్ మరియు సైన్స్ మరియు ఫిజిక్స్కి సంబంధించిన సబ్జెక్ట్ మీద ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్లో ఉత్తీర్ణ పాస్ అయ్యే వాళ్ళకి దీంట్లో వాళ్ళకి సీటు కల్పించడము మరియు హాస్టల్ వసతి కల్పించడము ఇదంతా వక్ఫ్ బోర్డు నుండి ఏర్పాటు చేస్తున్నారు. మనం ఈ సభాముఖంగా ప్రజలకి తెలియజేయడం వినగా మన పొంగనూరు పట్టణము మరియు పరిసరాంత ప్రజల్లో చాలామంది విద్యార్థులు ఎవరైతే 425 మార్కుల కన్నా ఎక్కువ వచ్చున్నారో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నివాసులై ఉండి వాళ్ళ దగ్గర రేషన్ కార్డు ఉంటే వాళ్ళు ఆన్లైన్ ద్వారా ఈ దరఖాస్తుకు అప్లై చేసుకోవచ్చు. విజయ వినాయక స్వామి వారి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. మండలంలోని సింగిరిగుంటలో వెలిసిన విజయ వినాయక స్వామి వారి కళ్యాణోత్సవం శనివారం సిద్ధిబుద్ధి సమేత విజయ వినాయక స్వామి వారి ఉత్సవమూర్తులకు మరియు మూల విరాట్ విజయ వినాయక స్వామి వారికి మహారుద్రాభిషేకం జరిగింది. భక్తులందరూ విచ్చేసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో శనివారం మదనపల్లిలో జరిగిన శ్రీ హనుమాన్ శోభయాత్ర బైక్ ర్యాలీ విజయవంతమైంది. మదనపల్లితో పాటు పొంగనూరు, రామసముద్రం ఇలా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి హిందూ బంధువులు ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇటుక నెల్లూరులో ఉచిత టైలరింగ్ శిక్షణ ప్రారంభం.
నక్షత్రం సందర్భంగా శ్రీవారి ఆలయానికి క్యూ కట్టిన భక్తజనం. పుంగనూరులో కురిసిన ఓ మోస్తరు వర్షం. భక్తి శ్రద్ధలతో నూర్షావలి బాబా గంధం ఊరేగింపు. తిరిగి కేసరి వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.